కొద్దిగా మన పార్టీ లీడర్ ఎందుకంటే మీడియా మాట్లాడిన తర్వాత కొంచెం సైడ్ ఇస్తే మైక్ పెట్టుకుంటాను అన్న కొంచెం సైడ్ ఇవ్వన్నా సాయి మా ఉన్నాయి అక్కడ నీకేం చేసినారా కంగారు పడకరా సాయి అన్న ఫోన్ డౌన్ చేయను వెనకాల తీసుకుంటా ఫోన్ డౌన్ చేయి ఎవరో ఫోన్ డౌన్ చేయమని అన్న ఫోన్ డౌన్ చేయండి ఫోన్ చేయండి వెనకాల ఫోన్ తీసుకుంటా అటు మాట్లాడు మైక్ పెట్టారా మైక్ పట్టుకోండి చేతులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి జనరల్ టైంలో చూడొచ్చు కానీ ఇప్పుడైతే కొద్దిగా వర్క్ పోనీ మీడియా వాళ్ళని పంపిస్తారా అన్న మీరు పోతారా ఏం లేకపోతే ఎందుకు పంపించట్లేదు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం సో ఏం వర్క్ నడుస్తుంది లోపల ఏం జరిగిందని వర్క్స్ నడుస్తున్నాయి మేడం అంటే వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు చెప్పింది మేడం సో మీకు తెలియదు సో మేము తెలుసు
అరే మీరన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, వాళ్ళన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎవడో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఇంత దూరం వచ్చిందని నేను ఎన్నికి వెళ్ళిపోవాలన్నా? నాకు టైంపాస్ కాకొచ్చినామా? మీరన్నా సమాధానం చెప్పండి, లేకపోతే సమాధానం చెప్పే వాళ్ళన్నా పిలవండి, పోనీ మీడియా వాళ్ళనన్నా పంపించండి. మీకేమైనా పొలిటికల్ పార్టీతో అబ్జెక్షన్ ఉంటే చెప్పండి అన్న, మీరు పోతారా? మీడియా వాళ్ళని పంపించండి. వాస్తవానికి ఎందుకు లేదు అంటున్నాం. ఏం పనులు జరుగుతున్నాయి అంటున్నాం. ఏమి చెడిపోతే మీరు పనులు చేస్తున్నారని అడుగుతున్నాం. కొన్ని అంటే అక్కడికైతే అలో లేదని చెప్పింది మేడం, మాకు కూడా ఐడియా లేదు మేడం. మేము ఐడియా తెచ్చుకుంటాం. మాతో పాటు మీరు కూడా రండి, ఐడియా తెచ్చుకోవాలి. అక్కడ వెహికల్ ఉన్నాయి మేడం, అర్థం వెహికల్ ఉన్నాయి. కొద్దిగా అలా ఉండి చాలా అలా ఉంది చాలు ట్యాంక్ అలా ఉంది. స్పెషల్ పార్టీ లేరా ఇంకా రంజిత్ భాయ్ Down, 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 down.
నదులకు నడక నేర్పిన నాయకుడికి పంపు సెట్లకు ఈత నేర్పలేదట. పంపు సెట్లు మునిగిపోతున్నాయి. కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ విధానం, ప్రజలు ఇప్పుడే మనం అన్ని గ్రామాలు తిరిగి వచ్చినాము, మంచిర్యాల పట్టణంతో పాటు అన్ని గ్రామాలు తిరిగి వచ్చినాము. పశువులు కొట్టుకపోయి, పశువుల పాకలు కొట్టుకపోయి, సమస్తం సర్వం కోల్పోయి ప్రజలు నిరాశలై ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇండ్లను వదిలేసి, గ్రామాలను వదిలేసి పరిగెత్తిపోయి ప్రాణం దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రగా వ్యవహరిస్తుంది. ఆ మొద్దు నిద్రను మరి వదిలించడానికే షర్మిలక్క గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ముంపు గ్రామాలను సందర్శించడానికి వచ్చారు. ఇవాళ పోలీసులు అక్రమంగా మాకు అనుమతి లేదని చెప్పి సినిమా యాక్టర్లకు, టూరిస్టులకు పర్మిషన్ ఉంటది, కానీ ఇలా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి మా షర్మిలక్కకు, మా నాయకురాలకు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకి ఇవాళ మేము అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి మాత్రమే పోతున్నాం. దాన్ని తవ్వడానికో, దాన్ని కూల్చడానికో, దాన్ని ఇంకేమో చేయడం కోసమే మేము పోట్లేము. మేము ద్రోహులం కాదు, దొంగలం కాదు. తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడుతున్నటువంటి ప్రజల సమస్యలు ప్రజలకు ప్రపంచానికి చెప్తున్నటువంటి మా అక్కగారిని ఇవాళ మమ్మల్ని పోలీసులు అడ్డుకొని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. దీన్ని తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి. మేధావులారా, జర్నలిస్టులారా, ప్రజాస్వామికవాదులారా, ప్రజా సంఘాలారా, ఇవాళ అక్కడ పోతే ప్రజలు వారి ఉలపోత, వారి దుఃఖాన్ని ఇట్లా నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తున్నారు, కంటినీరు పెడుతున్నారు. మేము ఎలా బతకాలని చెప్పి మరి వాళ్ళని ఆదుకోవడం కోసమే అక్కగారు ఇవాళ మరి బయటకు వచ్చి ఇవాళ ప్రజల కోసం కొట్లాడుతుంటే మమ్మల్ని పోనీయకుండా ఇక్కడ పోలీసులు ఆపారు కనుక దీన్ని ప్రజలందరూ ఖండించాలని చెప్పి కోరుతూ మరి పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, ముంపు ప్రాంతాలను సందర్శించకపోవడానికి అనుమతి ఇవ్వకపోవడమా? ముంపు ప్రాంతాలను సందర్శించడానికి అనుమతించకపోవడమా? అందుకే సందర్శించనివ్వట్లేదు. కాళేశ్వరం ప్రజల కోసం కాదు, కల్వకుంట్ల కుటుంబం కోసం. కాళేశ్వరం ప్రజల కోసం కాదు, కాళేశ్వరం ప్రజల కోసం కాదు, కాళేశ్వరం ప్రజల కోసం కాదు, కాళేశ్వరం ప్రజల కోసం కాదు. అందుకే షర్మిలక్కను సందర్శించడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కాళేశ్వరం డొల్లాతనం బయటపడింది, బయటపడింది. కాళేశ్వరం డొల్లాతనం బయటపడింది, బయటపడింది. కాళేశ్వరం డొల్లాతనం బయటపడింది, బయటపడింది. కాళేశ్వరం డొల్లాతనం బయటపడింది, బయటపడింది. కాళేశ్వరం తెలంగాణ కోసం కాదు. We want justice. 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 ముంపు ప్రాంత ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, ఆదుకోవాలి. ముంపు ప్రాంత ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, ఆదుకోవాలి. ముంపు ప్రాంత ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, ఆదుకోవాలి. We want justice. వందిలాలి షర్మిలక్క నాయకత్వం, వందిలాలి షర్మిలక్క నాయకత్వం, వందిలాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వందిలాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ సీఎం, డౌన్ డౌన్ వైఎస్ షర్మిలక్క నాయకత్వం, వందిలాలి. We want justice. 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 చెట్టు మీది కొంగ కేసీఆర్ దొంగ, చెట్టు మీది కొంగ కేసీఆర్ దొంగ, చెట్టు మీది కొంగ కేసీఆర్ దొంగ. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన కేసీఆర్ పాలన. పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. షర్మిలక్క గారి నాయకత్వం, వందిలాలి. షర్మిలక్క గారి నాయకత్వం, వందిలాలి. షర్మిలక్క గారి నాయకత్వం, వందిలాలి. జై షర్మిలక్క. షర్మిలక్క విజిట్ రాగానే కాళేశ్వరం డొల్లాతనం, కాళేశ్వరం డొల్లాతనం.
కాళేశ్వరం కట్టింది ప్రజలు. ప్లీజ్ మేడం అంటే మీరు సహకరిస్తే రోడ్ క్లియర్ సరిపోతుంది మీ బండ్లు అడ్డం ఉన్నాయి తీసేస్తే లైన్ క్లియర్ అవుతుంది. ఎందుకంటే సార్ మేము అక్కడికి పోయి చేసేది లేదు సార్. మేము పొలిటికల్ పార్టీ మీడియాను అలా చేస్తారా? పోతానికి లేదు మేడం అంటే మాకు వచ్చేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అది ఆ విషయం నేను డిస్కషన్ చేయదలుచుకోవాలి. అంటే మేము వచ్చేది ఏంటంటే మాకు క్లియర్గా అంటే వాళ్ళ వర్క్ నడుస్తుంది కాబట్టి అదర్స్ అలో చేయకని చెప్పి ఇక అది వాళ్ళు అడుగుతుంటే వాళ్ళు అంటే అఫీషియల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ తీసుకుంటే నో ప్రాబ్లం. అంతే మైకులు కూడా పెట్టేసారు. ఈరోజు అన్నారం పంప్ హౌస్ దగ్గర కాళేశ్వరం దగ్గర అన్నారం పంప్ హౌస్ లో మునిగిపోయాయి కనుక ఉద్దేశంతో అంత దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినాక పోలీసు వాళ్ళు అంటున్న మాట లోపలికి అనుమతి లేదు, లోపలికి వెళ్ళే అనుమతి లేదు,
అని మాతో అంటే మేము కనీసం కన్నెపల్లి లక్ష్మి బ్యారేజ్ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వచ్చాం. ఈరోజు మాకు అనుమతి లేదు అంటున్నారు. కనీసం మీడియా వాళ్ళనైనా అనుమతించండి అంటే అది కూడా అనుమతి లేదు అని వాళ్ళను కూడా అనుమతించటం లేదు. మరి ప్రజాస్వామ్యంలో కన్నెపల్లి పంప్ హౌస్లో ఇంత ముంపుకు గురై ఇంత ప్రమాదం జరిగినా కూడా ప్రజలను చూడనివ్వకుండా, ప్రతిపక్షాలను చూడనివ్వకుండా, అటు మీడియాకు కూడా అనుమతి లేదు అంటున్నారంటే ఇక ఏ సిగ్నల్ పంపిస్తున్నాడు కేసీఆర్ గారు? ఈరోజు కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్టు, మన రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రాజెక్టు, 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు అప్పు తెచ్చి మరి చేయాలనుకున్న ఈ ప్రాజెక్టు ఇంత ఘోరంగా మోటార్లు కన్నెపల్లి అయితేనేమి, అన్నారం అయితేనేమి, మోటార్లన్నీ ముంపుకు గురైతే కనీసం అది పబ్లిక్ వ్యూకు కూడా రానివ్వకుండా ఇంత పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఏముంది? మీకు దాచిపెట్టుకోవడానికి ఏమీ లేకపోతే ఎందుకు దాచుతున్నారు? ఈరోజు ప్రభుత్వ అధికారి చెప్తున్న మాట 25 కోట్ల కంటే ఎక్కువ నష్టం జరగలేదని కదా. మరి జరగకపోతే మీడియాను ఎందుకు చూడనివ్వట్లేదు? ప్రతిపక్షాలను ఎందుకు అలౌ చేయటం లేదు? అక్కడ దాచుకోవడానికి ఏమీ లేకపోతే ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు చెప్పే దాంట్లో నిజం ఉన్నట్లయితే అది ఎందుకు బయటపడనివ్వట్లేదు? మీరు చెప్పేది అబద్ధం కనుకనే, అది దాచిపెట్టే ఉద్దేశం మీకుంది కనుకనే ఈరోజు మీడియాను కూడా రానివ్వట్లేదు అంటే, మీడియాకు కూడా పర్మిషన్ లేదు అంటే ఇక ప్రజలు ఏమనుకోవాలి? మీకు నిజంగానే నిజాయితీ ఉంటే, మీరు చెప్పే మాటల్లో నిజం ఉంటే మీరు ఎందుకు అనుమతించటం లేదు? కనీసం మీడియానైనా అనుమతించాలి కదా. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే, ఇన్ని మోటార్లు అన్ని మొత్తము మునిగిపోతే, పంప్ హౌస్లే మునిగిపోతే మరి మీడియాకు కూడా అనుమతి లేదు అంటే కేసీఆర్ గారు గాని ఆయన అధికారులు గాని నిజము చెప్తున్నారు అని ఎలా విశ్వసించడం అని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 33,000 కోట్లతో, అది కూడా గ్రావిటీ బేస్ మీద ఈ ప్రాజెక్టు చేయాలని ఉద్దేశిస్తే దాన్ని కాదని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేయాలనుకుంటే అది కూడా గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశిస్తే ఈరోజు ఆ ప్రాజెక్టును కాదని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో అమాంతంగా 1,50,000 కోట్ల ప్రాజెక్టుగా దీన్ని రీడిజైనింగ్ చేసి ఆయనే దీనికి ఇంజనీర్ అయ్యి, ఆయనే దీనికి డిజైనర్ అయ్యి, ఆయనే దీనికి ఆర్కిటెక్ట్ అయ్యి చేసిన ప్రాజెక్టు కదా కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ గారు అన్న మాట, ఇది నా మెదడు, ఇది నా రక్తం, ఇది నా చెమట అన్నాడు కదా కాళేశ్వరం గురించి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? మరి అంత గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కనీసం పంప్ హౌస్ హైట్ కూడా చూసుకోకుండా కట్టారంటే, పంప్ హౌసులు కూడా ముంపుకు గురయ్యాయంటే ఈ తప్పిదం ఎవరిది? మరి కేసీఆర్ గారిది కాదా? కేసీఆర్ గారు కేవలం కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. కేవలం ఒక్క మనిషి తప్పు వల్ల మొత్తం రాష్ట్రమంతా శిక్ష అనుభవిస్తుంది. ఈరోజు ఈ బ్యారేజీలు కట్టినందుకు గత 3 సంవత్సరాలుగా ఈ బ్యారేజీలన్నీ కట్టినందుకే ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం బ్యాక్ వాటర్ వచ్చి 1,000 ఎకరాలు, కనీసం 40,000 ఎకరాలు ముంపుకు గురైనాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చింది లేదు కానీ ఇంతవరకు ఇన్ని ఎకరాలలో 40,000 ఎకరాలో ఇంకా అంతకంటే ఎక్కువ తెలియదు ఇన్ని వేల ఎకరాలలో నష్టం జరిగింది. ఇన్ని వేల ఎకరాలలో పంట నష్టం జరగడమే కాకుండా లక్షల మంది వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళొచ్చి ఆస్తి నష్టం జరిగింది. ఇంకా ఎంతో మందికి వాళ్ళ సామాన్లనైతేనేమి ప్రాణాలనైతేనేమి అరచేతుల్లో పెట్టుకొని ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడు కేసీఆర్ గారు. అసలు ఏమిటి కేసీఆర్ గారి ఉద్దేశం? డబ్బులు సంపాదించడం ఒక్కటే ధ్యేయమా? అందుకోసమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారా? ఇక కేసీఆర్ గారికి ఏ లక్ష్యము లేదా? కాళేశ్వరం పేరు చెప్పి రైతుల పేరు చెప్పి ఇన్ని ఎకరాలకు నీళ్ళిస్తానని చెప్పి ఈరోజు మోసం చేసి ఇంత ఘోరంగా ఒక ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేశారు అంటే ఈ తప్పిదం కేసీఆర్ గారిది కాదా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? కాళేశ్వరం ఒక అద్భుతం అన్నారు కదా, ప్రపంచంలోనే గర్వించదగ్గ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నారు కదా. ఇదేనా అద్భుతమైన కాళేశ్వరం? ఇది అద్భుతమైన కాళేశ్వరం కాదు, ఇది అబద్ధాల కాళేశ్వరం. కాళేశ్వరమే ఒక అబద్ధం, కాళేశ్వరమే ఒక మోసం. అసలు కాళేశ్వరం ఏమి సాధించింది ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు? ఎత్తిపోసిన నీళ్లు ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చారా? ఎప్పటికప్పుడు ఎత్తిపోసిన నీళ్లు మొత్తం మళ్ళీ గేట్లెత్తేస్తున్నారు, సముద్రంలో కలిపేస్తున్నారు. మరి కాళేశ్వరం చేసింది ఎందుకని? తీరా కాళేశ్వరం చేసినాక ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినాక వరి వేస్తే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకోడు ప్రపంచంలో ఉంటాడా? కాళేశ్వరంతో చేసింది ఏమిటి? 1,000 కోట్లు, 1,50,000 కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కడితే ఈరోజు మళ్ళీ 1,000 కోట్లు దాని వడ్డీకి సర్వీసింగ్ ఇస్తున్నారు కదా. ఇంకా 1,000 కోట్లు దాని కరెంటు బిల్లులు వస్తున్నాయి కదా. ఇంతే కదా కాళేశ్వరం సాధించింది. ఖర్చు తప్పితే కాళేశ్వరం తప్ప లాభం ఏమొచ్చింది? కలర్ ఫోటోలు తీసుకోవడానికి పనికొచ్చింది కాళేశ్వరం. అంతకు మించి దేనికైనా పనికొచ్చిందా కాళేశ్వరం? అదే రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేసునుంటే ఒక్క ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే కాదు, కాళేశ్వరానికి పెట్టిన డబ్బులతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేసి మన రైతులకు రుణమాఫీ కూడా చేసి లక్షల కొద్ది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టి ఉచిత ఎరువులిచ్చి ఇలాంటివి ఎన్నో చేసుండొచ్చు కదా ఆ డబ్బులతో. మరి ఏం సాధించినట్టు? ఈ డబ్బులన్నీ వృధా అయిపోయినట్టే కదా. ఇన్ని డబ్బులు పోసి ఒక్క ప్రాజెక్టు మీద ఎన్నో ప్రాజెక్టులున్నాయి, రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఎన్నో ప్రాజెక్టులున్నాయి. ఆ ప్రాజెక్టులకు 80% 90% రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన పనులు. కొద్దిపాటి డబ్బులు పెట్టినా కూడా ఎన్నో ప్రాజెక్టులు పూర్తయిపోతాయి. కానీ అవి పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుందని అవన్నీ ఏవి ముట్టుకోకుండా కాళేశ్వరం ఒక్కటి ముందరేసుకొని కూర్చున్నాడు కేసీఆర్ గారు. కాళేశ్వరం ఒక్కటే చేస్తానన్నాడు, ఆ ఒక్కటి చేశాడు. అది కూడా ఎలా ఏడ్చిందో ఇప్పుడు చూస్తున్నాం మనం. రాజశేఖర రెడ్డి గారు 18 సంవత్సరాల కిందట దేవాదుల ప్రాజెక్టు చేస్తే ఈ రోజు వరకు కూడా అది చెక్కు చెదరలేదు కదా. ఆ పంప్ హౌసులు ఈ రోజు వరకు కూడా సురక్షితంగానే ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చిన వరద కంటే కూడా ఎక్కువ వరద వచ్చినా కూడా ఈ రోజు ఆ ప్రాజెక్టు నిలబడింది, కేసీఆర్ గారి ప్రాజెక్టు నిలబడలేదు అంటే ఏమిటర్థం? వైఎస్ఆర్ గారి దేవాదుల వైఎస్ఆర్ గారి సామర్థ్యానికి నిదర్శనమైతే కేసీఆర్ గారి కాళేశ్వరం కేసీఆర్ గారి చేతగానితనానికి నిదర్శనం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టే తీసుకుంటే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అసలు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ పెద్ద ప్రాజెక్టులైనా ఆ ఒక్క మనిషికే ఇస్తున్నాడు కేసీఆర్ గారు. ఎందుకని అని మేము ప్రశ్నిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 80% పనులు కాంట్రాక్ట్లు ఇచ్చిన మనిషి మెగా కృష్ణారెడ్డి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఇంకొక అతి పెద్ద ప్రాజెక్టు మిషన్ భగీరథ ఎవరికి ఇచ్చారు? మళ్ళీ మెగా కృష్ణారెడ్డికే ఇచ్చారు.
అవి రెండే ఇచ్చి ఊరుకున్నారా? ఈరోజు అది ఇంకో ప్రాజెక్ట్ ఏంటిదమ్మా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు? మేఘా కృష్ణారెడ్డి. ఏ రోడ్డు వర్కులైనా ఎవరు చేస్తున్నారు? మేఘా కృష్ణారెడ్డి. ఆఖరికి మన ఊరు మనబడి ఎవరికి ఇవ్వాలనుకున్నారు కేసీఆర్ గారు? మేఘా కృష్ణారెడ్డి. ఆర్టీసీకి నష్టం వచ్చినా సరే మేఘా కృష్ణారెడ్డికి మాత్రం లాభమే రావాలని చూసింది ఎవరు? కేసీఆర్ గారు. ఎందుకని? ఎందుకు మన రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చూసుకున్నా ఎందుకు ఆ ఒక్క మనిషికే ఇస్తున్నాడు కేసీఆర్ గారు? ఒక్క మెగా కృష్ణారెడ్డికే ఇన్ని ప్రాజెక్టులు ఒక రాష్ట్రంలో ఇవ్వడము ఏమిటి? ఎందుకు? కేసీఆర్ కి మెగా కృష్ణారెడ్డికి ఏ లావాదేవీలు లేకపోతే ఎందుకు కేసీఆర్ గారు అన్ని ప్రాజెక్టులు ఆ ఒక్క మనిషికే ఇస్తున్నాడు? వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది కాబట్టే, ఈ ఒక్క మనిషి కేసీఆర్ గారి మనిషి కాబట్టే ఈ రోజు కేసీఆర్ గారు ఆ ఒక్క మనిషికి మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఇస్తున్నాడు కదా. కేసీఆర్ గారి మనిషి కనుక మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్ లో మళ్ళీ కేసీఆర్ గారికి వాటా వస్తుందనే కదా ఈరోజు కేసీఆర్ గారు ఏ ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డికి ఇస్తున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చివాళ్ళు కాదు కదా తెలంగాణ ప్రజలు. ఒక్క మనిషికి తెలంగాణ రాష్ట్రంలో 80% కంటే ఎక్కువ పనులు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చినట్టు? మీకు లావాదేవీలు లేకపోతే మీరు ఎందుకు ఇచ్చినట్టు? ఇక ఎవరు కనిపించడం లేదా? ఇక ఎవరు పైకి రావాలని లేదా? ఈ మెగా కృష్ణారెడ్డి అనే మనిషి ఈ రోజు చేసిన తప్పిదం వల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లేని పనులు చేసిన దాని వల్లే ఈ రోజు ఈ ముంపుకు గురైన ఈ పంప్ హౌసులు మొత్తము మునిగిపోయినాయి. పంప్ హౌసుల్లో ఉన్న మోటార్లన్నీ, బాహుబలి మోటార్లన్నీ మునిగిపోయినాయి. సైడ్ వాళ్లు కూలిపోయినాయి, గేట్లు పగిలిపోయినాయి. రిటైనింగ్ వాల్, ఇది ప్రొటెక్షన్ వాల్, పంప్ హౌస్ లోకి రాకుండా నీళ్లు రాకుండా ఉండే ప్రొటెక్షన్ వాల్ కాంక్రీట్ తో కట్టాల్సిన వాల్. కానీ మెగా కృష్ణారెడ్డి గారు చేసిన పనులు కాంక్రీట్ వాలే లేదు ఇక్కడ. ఆ వాల్ కూడా కూలిపోయింది అంటే ఈ నాణ్యత ఎలా ఉందో చూడండి. ఫోటో కొట్టమంటారు మరి జరగండి, మరి అటు ఇటు జరగండి జరుగుతుంది. హలో బ్రదర్, సార్ జరగనంటే మరి మీడియా లేట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్. For more videos, Subscribe I Dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe I Dream. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.